హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈ వీడియోలో మీరు కూడా పాలుపంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 23 తర్వాత 10 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ స్టేట్మెంట్లకి సంబంధించి అసలు రైతు భరోసా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి జమ చేశారు, జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు, అలాగే ఇప్పుడు ఏ జిల్లాలలో ఈ నిధులు అనేవి జమ కాబోతున్నాయనే అంశాలకి సంబంధించి నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటుగా నేను అడిగిన 3 ప్రశ్నలకి కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? రెండో ప్రశ్న, మీకు ఈ మే నెలలో ఏమైనా రైతు భరోసా నిధులు మీ కుటుంబంలో కానీ మీ బంధుమిత్రులలో కానీ మీకు కానీ జమ అయినట్లుగా మెసేజ్లు వచ్చాయా? అలాగే నాలుగోది, ఈ రైతు భరోసాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటిది? ఇవన్నీ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వద్దాం. ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి అనేది మీకు స్పష్టంగా వివరిస్తాను. మనకి మే 20వ తారీఖు ఏమొక అప్డేట్ వచ్చింది అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖతో మాట్లాడినట్టుగా, ఆర్థిక శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా, ఈ ఆదేశాలలో ఉన్న కొన్ని అంశాలు ఏంటివంటే, ఫస్ట్ అంశం, ఇప్పటి వరకు రైతు భరోసా రాని రైతుల కోసం నిధులను సర్దుబాటు చేయండి. ఎవరు వాళ్ళు? 4 నుండి 10 ఎకరాలకు సంబంధించి పైబడిన వాళ్ళు. అయితే ఈ రెండోది ఏంటి అంటే, ఈ జూన్ నెల మాసం కల్లా మిగిలిపోయిన రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ కావాలి, పూర్తి కావాలి అనే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మూడోది ఏంటిదంటే, జూలైకి సంబంధించిన ఖరీఫ్ నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఒకటి, ఇప్పటివరకు రైతు భరోసా ఎంతమందికి జమ అయింది, జమ కాని వారికి జమ చేయడానికి నిధులను సర్దుబాటు చేయండి. రెండోది, ఆ ప్రక్రియ యాసంగికి సంబంధించిన ప్రక్రియ జూన్ నాటికి పూర్తి కావాలి. మూడోది ఏంటిదంటే, జూలైలో మళ్ళీ మనం ఖరీఫ్కి సంబంధించిన పంట ప్రక్రియకి సంబంధించిన నిధులను ప్రారంభించాలి అనే ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారాలు అయితే కనిపించడం జరిగింది. మరి ఇప్పుడు తీరా చూస్తే ఎవరి ఖాతాలలో రైతు భరోసా పడ్డది అనే సమాచారం అయితే ఇంకా రావట్లేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. చాలా దినపత్రికలో ఇదే స్టేట్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్ గవర్నమెంట్ ఎవరికైతే పెండింగ్లో ఉన్న సంబంధించి దాదాపుగా 4 నుండి 10 ఎకరాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ లాస్ట్ వీక్ ఆఫ్ మే చివరికల్లా పూర్తి చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి నిధులు అరేంజ్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా, రాబోయే నెక్స్ట్ వీక్లో మళ్ళీ రైతు భరోసాపై ఒక రివ్యూ మీటింగ్ని కూడా నిర్వహించబోతున్నట్లుగా సమాచారాలు అయితే బయటికి రావడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం రైతు భరోసా రాని వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే తేదీలు మారుతున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి తప్ప రైతు భరోసా మాత్రం జమ కాలేదు అనేది భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి 3 విడతల భరోసా అనేది పూర్తయింది. మొదటి విడత 2023లోనే 5,000 రూపాయల రైతు బంధుతోనే కొనసాగించారు. మళ్ళీ 2024 వానాకాలానికి సంబంధించి అసలు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ జమ చేయలేదు. మళ్ళీ 3వ విడతకి సంబంధించి 3వ సీజన్లో 6,000 రూపాయల రైతు భరోసాని ప్రారంభించారు. దాదాపుగా 5 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు 50% ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి కాలేదు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా 7-10 ఎకరాల వాళ్ళకైతే ఈ మే నెల చివరికల్లా పడే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. ఇవైతే కొన్ని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.